మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టు పెట్టి వేధిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ కార్యకర్తలు తీరు మార్చుకోకపోతే నాలుక చీరేస్తారని ఆయన హెచ్చరించారు. జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంతోనే ఆర్థిక ఇబ్బందులున్నాయని, కూటమి అధికారంలో ఉంటేనే ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు ఎరపతినేని శ్రీనివాస్. కూటమి అధికారంలో ఉంటేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా వైజాగ్లో చెప్పారు. 14-19 మధ్య 100 కోట్లు శాంక్షన్ చేయాలంటే సాయంత్రకాలం ముఖ్యమంత్రి గారిని అడిగి తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆ దుర్మార్గుడు చేసిన దానికి ఈరోజు ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోయి ఆ ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనొకసారి చూస్తున్నాం. ఒకటి ఆత్మగౌరవ యాత్రకి గుర్తుగా, 2 మహిళా ప్రబంధనం మన రాష్ట్ర హోంమంత్రి గారు కూడా వస్తున్నారు కాబట్టి. పాపం ఆమె కూడా అయితే ఎన్నికలకు ముందు చాలా అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. ఇన్ని ఇబ్బందికర పరిస్థితులు పెట్టారంటే అవి భరించలేని పరిస్థితుల్లో సోషల్ మీడియాలో మహిళల మీద, మన కుటుంబ సభ్యుల మీద పెట్టారు. మరలా ఇప్పుడు కూడా ఆ కొత్త అలవాట్లు మరలా చేసుకోవాలని కూడా చూస్తున్నారు. నేను దేన్నైనా భరిస్తాను, కానీ మహిళల మీద సోషల్ మీడియాలో పెట్టినా, అసభ్యకరంగా పెట్టినా నాలుక చీరేస్తానని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరినైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా స్పష్టంగా వైసీపీ సోషల్ మీడియాని హెచ్చరిస్తూ ఉన్నారు.